వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక అనారోగ్య సమస్యలతో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా విటమిన్ డి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది, దానివల్ల ఒక మనిషి ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అది లోపించడం వల్ల ఎలాంటి అనారోగ్యానికి కారణమవుతుంది, అసలు విటమిన్ డి పాత్ర ఒక మనిషి శరీరంలో ఏంటనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు, వారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే. నమస్కారం. విటమిన్ డి అనేది చాలామందికి సూర్యుని ద్వారా వస్తుంది అనేటువంటి విషయం అయితే అందరూ మాట్లాడుకుంటారు జనరల్గా. సో విటమిన్ డి వల్ల ఒక మనిషి బాడీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటారు? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక ఇల్లు నడవాలంటే కరెంట్ అవసరమా లేదా? అందులో టీవీ కావచ్చు, లైట్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఇంకేదన్నా. సో ఒక ఇంటికి కరెంట్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా మన బాడీకి వైటమిన్ డి అనేది అంతే ఇంపార్టెంట్. సూర్య భగవానుడు అని ఎందుకన్నారు? ఎందుకంటే సూర్యుడు లేకపోతే జీవులు లేవు. ఇంకా చూడండి ఎంత లింక్ ఉందో దానికి దీనికి. కాకపోతే మనకి వైటమిన్ డి లోపం భారతదేశంలో అనేది ముఖ్యంగా మనం ఒక 20-25 సంవత్సరాలుగా ఎక్కువగా గుర్తిస్తున్నాం. అంతకుముందు వైటమిన్ డి లోపం పెద్దగా అది మనకు సామాన్యుల్లో అది ఒక సమస్యగా మనం అప్పట్లో కనపడలేదు. మనం కూడా దాని మీద ధ్యాస దృష్టి పెట్టలేదు. దానికి కారణం ఇప్పుడు పెరిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ కానీ ఇవే అనుకోవచ్చా? ఇదివరకు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఇదివరకు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఐరోపా ఖండాల్లో ముఖ్యంగా జర్మనీ, ఫిన్లాండ్, ఎక్కువగా స్వీడన్, నార్వే, లేదా రష్యాలో సైబీరియా, లేదా కెనడా, ఇటువంటి దేశాలలో మాత్రమే జనాభాలకి విటమిన్ డి లోపం కనపడేది. ఎందుకు? వాళ్ళకి దాదాపు 8-10 నెలల సూర్యుడు ఉండడు. అండ్ చలిలో మొత్తం కప్పుకోవాలి. సో ఒక 2 months ఎండాకాలం. సో అందుకని వాళ్ళు ఎండ దొరికినప్పుడు మ్యాక్సిమం వాళ్ళ స్కిన్ని సన్ ఎక్స్పోజర్కి ట్రై చేస్తారు. అందువల్ల ఆ విటమిన్ డి అనేది వాళ్ళ బాడీలో కొంచెం నిల్వలు ఉంటుంది. లేదా సప్లిమెంట్స్ కొంచెం తీసుకొని వైటమిన్ డి లోపాలు రాకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. బట్ భారతదేశంలో ఏమైంది, మనకు వైటమిన్ డి లోపం వస్తుందని ఎవరు ఊహించలా, కలగొడగనలా. బట్ ఇవాళ చూస్తే చాలా మందిలో భయంకరమైన రిపోర్ట్స్ తీసుకొని వస్తున్నారు పేషెంట్స్. వైటమిన్ డి 30కి పైగా ఉండాల్సింది టీనేజ్ వయసులో కానీ, కొన్నిసార్లు చిన్నపిల్లల్లో కావచ్చు, కొన్నిసార్లు 20-30 వయసు కావచ్చు, లేదా 30-40 వయసు కావచ్చు. సింగిల్ డిజిట్ రిపోర్ట్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు విటమిన్ డి లోపించడం వల్ల ప్రధానంగా ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? హెయిర్ లాస్ అవ్వడం కూడా విటమిన్ డితో కారణం అంటున్నారు. అదేవిధంగా బాడీలో ఇంకే పార్ట్మైన ఎఫెక్ట్ ఉన్నా కూడా విటమిన్ డినే అంటున్నారు. చాలా రకాల కారణాలన్నీ కూడా విటమిన్ డి వల్ల వస్తున్నాయి అంటున్నారు. ఏ కారణాలు ఉంటాయి దీనివల్ల? వైటమిన్ డి లోపం వల్ల మనకు మీరు అన్నట్టుగా అనేక కారణాలు. సో ఒకటని మనం లెక్క పెట్టలేం. బట్ చెప్పాలనుకుంటే బోన్ లాస్ కానించి, అంటే ఆస్టియోపరోసిస్ కానించి, డయాబెటీస్ వచ్చే ప్రమాదం కానివ్వచ్చు, థైరాయిడ్ లోపాలు కావచ్చు, అంటే ఇంకా నెక్స్ట్ పీసీఓడిస్ ప్రాబ్లం కావచ్చు, ఎనీథింగ్. ఇంకా ప్రధానంగా మీరు అన్నట్టు హెయిర్ లాస్ కానించి సెక్షువల్ డిస్ఫంక్షన్ వరకు కూడా దారి తీయచ్చు అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి. సో మన బాడీ అనేది అనేక హార్మోన్స్ ఉంటాయి. సో ఒకవేళ ఇన్సులిన్ ఉత్పాదన తక్కువైంది అనుకోండి, డయాబెటీస్ పెరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం అనమాట. ఇట్లా ఎనీథింగ్ అనమాట. రక్తహీనత కానించి ఎనీథింగ్ కెన్ హ్యావ్, బికాస్ అది ఒక లింక్, మెయిన్ ఇంగ్రీడియంట్. అది బాడీలో అన్ని వ్యవస్థలు పనిచేయాలంటే వైటమిన్ డి అనేది మినిమం మన బాడీకి అవసరమైన మోతాదుల్లో అది లభ్యం అవ్వాలన్నమాట మనకి. విటమిన్ డి మనకు ఓన్లీ ఒక సూర్యుడి ద్వారానే లభిస్తుందా? ఇంకా ఆల్టర్నేట్ ఏమైనా ఉందా విటమిన్ డిని బాడీలో పెంచుకోవడానికి? ఫుడ్స్ లైక్ ఇప్పుడు మష్రూమ్స్ కానివ్వండి, లేకంటే కొన్ని రకాల చేపల్లో కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే, ఇదివరకు మనకు గింజలు, ధాన్యాలన్నీ ఎండబెట్టేవారు కదా. ఎండబెట్టినప్పుడు కూడా దానివల్ల ఒక ప్రతిఫలం అనేది ఉండేదన్నమాట. మనకు లాస్ట్ 20 years చూసినట్లయితే ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ నిల్వలు ఉంచడం కూడా చాలా వరకు కొన్ని కెమికల్స్ వాడేసి వాటిని నిల్వలు ఉంచడం కానివ్వండి, ఇలా జరుగుతున్నాయి కదా. ఒకప్పుడు మనం చూస్తే నీట్గా ఎండబెట్టి తర్వాత గోతాలలో పెట్టి అవి వినియోగించేవారు. ఇప్పుడు మరి ఎంతవరకు మనం ధాన్యాల్ని ఎండబెట్టి
వాటిల్ని మన పాత పద్ధతుల్లో మనం వాడుతున్నాము. సో అంటే మనిషి ఒకవైపు ఎండకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు అనేది ఒకవైపు, అదేవిధంగా మనకు తీసుకోవాల్సిన ఫుడ్స్లో రావాలి కదా, ఫుడ్స్లో రావట్లేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వైటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని ఒకటి ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం, మరీ తక్కువ ఉంటే, లేదా ట్యాబ్లెట్ రూపం కానీ క్యాప్సిల్ రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ నెలకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ లేదా రోజువారీ మోతాదులు అవసరమైనట్లుగా రోజువారీ మోతాదుల్లో కానీ ఇస్తున్నాం. సో ఫుడ్లో నుంచే కదా వెళ్తుంది ప్రధానంగా. సో మనకు రెగ్యులర్గా తినాల్సిన ఫుడ్లో విటమిన్ డి మరి లోపం ఉన్నట్టేగా, అక్కడ తగ్గింది కాబట్టి ఈరోజు మనం క్యాప్సిల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈ వైటమిన్ డి అనేది ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ డోసులు కూడా వేసుకోకూడదు, అదొక ప్రమాదం. వైటమిన్ బి, సి కొంచెం ఎక్కువ తీసుకున్న ఏం కావు, బట్ వైటమిన్ డి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కిడ్నీ మీద లోపం వస్తుంది, కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇటీవల చాలామంది ఓవర్ కాన్షియస్ అయిపోయి వైటమిన్ డి ఎక్కువ తీసుకొని కూడా సమస్యలకు గురైనట్టు మనకు సూచనలు ఉన్నాయన్నమాట. సో మీరు పద్ధతిగా మీ డాక్టర్ని సంప్రదించి అది కూడా నాణ్యమైన క్వాలిటీ ఉన్న వైటమిన్ డి తీసుకోండి. ఇవాళ రేపు ఈ నాసిరకం మందులు కూడా మార్కెట్లో హల్చల్ బాగా చేస్తున్నాయి, పట్టుకున్నారు కూడా, మనకు న్యూస్ పేపర్స్లో కూడా వచ్చాయన్నమాట. సో ఎవరైనా కూడా మీకు డాక్టర్స్ ఇచ్చినప్పుడు కొంచెం ఉన్నత నాణ్యమైనటివి ఇవ్వాలని చూస్తారు. డాక్టర్ ఇచ్చినప్పుడు మంచి క్వాలిటీ ఉండాలనుకుంటాం. బట్ కొన్ని సందర్భాలలో వీళ్ళు కొనేటప్పుడు ఆ డిస్కౌంట్ మోజుల్లో పడి డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి సరే ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేయడాలు కూడా మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? చిన్న పిల్లల వరక, మధ్య వయస్కుల వరక, ముసలి వరక, ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది విటమిన్ డి? ప్రతి ఒక్కరికి ఎదుగుతున్న చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యంలో పెద్దవారి వరకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జనరల్గా మనకు పీడియాట్రిషియన్స్ చూసుకుంటారు కాబట్టి పిల్లల్ని, జనరల్గా పీడియాట్రిషియన్ దగ్గర ఎక్కువగా ఉంటారు కదా. సో పీడియాట్రిషియన్ చూసుకుంటారు, ఓకే ఇతనికి వైటమిన్ డి లోపం లక్షణాలు ఉండిండొచ్చు అని చెప్పు, లేకుండా ఉంటే స్కూల్కి వెళ్తున్నాడు ఎక్కువగా ఎండకు ఆడుకోవట్లేదు అన్నప్పుడు సరే ఒక ప్రొఫిలాక్టిక్గా ఇంత డోస్ వాడుకోండి ఒక 4 months, ఆ తర్వాత స్టాప్ చేయండి అని చెప్పి ఇలాంటివి పీడియాట్రిషియన్ చూసుకుంటూ ఉంటారనమాట. ఒకవేళ చూసుకున్నట్లయితే కూడా మీరు పీడియాట్రిషియన్ కలిసి డాక్టర్ చెప్పినట్టు పాటించడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓవర్ కౌంటర్ కొని వేసేసుకోవటం మనకు తెలియదు. ఒకవేళ వారిలో వైటమిన్ డి సరైన మోతాదుల్లో ఉంటే వీళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవటం కరెక్ట్ కాదు. అది లోపం ఉన్న వారికి మాత్రమే సప్లిమెంట్ అవసరం. గర్భిణీ స్త్రీలపైన ఎట్లా ఉంటుందంటారు? డెఫినెట్గా గర్భిణీ స్త్రీలకు కూడా ముఖ్యంగా మనకు వైటమిన్ డి అనేది డెఫినెట్గా గైనకాలజిస్ట్ చెక్ చేస్తారు. ఏమాత్రం అక్కడ తక్కువ ఉంటే వాళ్ళకు ఇంజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలో వైటమిన్ డి లోపం ఉంటే పుట్టుబోయే బిడ్డకు కూడా అది ప్రమాదకరం. అంటే అట్లాంటి వాళ్ళకి మార్నింగ్ టైంలో కొంత ఎండకి ఇట్లా ఉండండి అని చెప్పేసి గైడ్లైన్స్ ఏమైనా ఇస్తారా? డెఫినెట్గా ఎండ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా వైటమిన్ డి గురించి చూస్తే మార్నింగ్ ఎండ కాదు, మిట్ట మధ్యాహ్నం ఎండ కావాలి. అండ్ అది కూడా బాడీ more than 70% స్కిన్ ఎక్స్పోజర్ కావాలి. అంటే లోపం ఉన్నప్పుడు నార్మల్గా ఇలా ఉంటే ఆ లోపం రాకుండా ఉంటుంది. అంటే జనరల్గా మార్నింగ్ టైంలోనే విటమిన్ డికి సంబంధించిన రేస్ వస్తాయని అంటారు కదా? కాదు, మిట్ట మధ్యాహ్నం. ఎందుకంటే మనకు చర్మానికి కావాల్సింది జస్ట్ సూర్యుడు మనకి సూర్యక్రాంతి మనకు తగలటం కాదు, అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి అంటారు కదా, అవి తగలాల. అప్పుడు మనకు స్కిన్లో నుంచి అవి యాక్టివేట్ అయ్యి, అదేవిధంగా మనకి లివర్ మెయిన్గా, లివరే దీనికి మెయిన్ కారణం అనమాట. కాబట్టి సింథసిస్ అవుతున్నదంతా కూడా లివర్లో నుంచి. ఈవెన్ మనం మెడిసిన్ ఇచ్చినా కూడా లివర్ బాగున్నప్పుడే అవి బ్లడ్లో దానికి ఫలితాలు ఉంటాయి. సో దీనికి తోడు పేషెంట్స్కి ఏదైనా లివర్ సిరోసిస్ కానీ, లివర్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇతర ఏదన్నా డిసీజ్ ఇష్యూస్ ఉన్నా కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అయ్యే కారణాలు ఉంటాయి. ప్లస్ మీరు అడిగిన ప్రశ్నకి ఇంకొకటి, యూత్ ముఖ్యంగా ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, సో నిద్ర తక్కువ అవుతుంది. అంటే మందు ఆల్కహాల్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకు విటమిన్ డి ప్రభావం ఉంటుందా, లేకుంటే విటమిన్ డి ప్రభావం ఉన్నటువంటి వ్యక్తుల పైన ఆల్కహాల్ ప్రభావం పడుతుందా? గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు. మనం చూడాల్సింది ఏంటంటే ఆ అలవాటు వ్యసనం అనేది మంచిది కాదు. విటమిన్ డి లోపం తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీనేజ్ అబ్బాయిలు కానివ్వండి, ఈ 20-22 years కాలేజ్ అబ్బాయిలు ముఖ్యంగా ఆల్కహాల్ ఏదో ఒక రూపంలో వ్యసనం అనేది కామన్ అయిపోయింది. అంటే మంచినీళ్ళు తాగినట్టుగా అది క్యాజువల్ అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే బాడీలో ఎర్లీ ఏజెస్లో డ్యామేజెస్ ఇస్తాయి. ప్లస్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అన్నమాట. వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు మరీ ఉత్సాహంగా ఉంటారు, లేకుంటే మరీ నిరుత్సాహంగా అయిపోతారు. బ్యాలెన్స్ కావాలి మనకి. అంటే తీసుకుంటే ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువగా మనము ప్రాసెస్డ్ కార్బ్స్, బ్రెడ్, బిస్కెట్స్, బర్గర్లు, పిజ్జాలు, లేకుంటే ఇట్లాంటివన్నీ రెడీమేడ్గా మనకు ఈజీగా దొరికేటి తీసుకుంటున్నాం కదా. అవి తీసుకున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. సో వీళ్ళలో ఒబేసిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒబేసిటీ ప్లస్ వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ప్రమాదం. వైటమిన్ డి డెఫిషియన్సీ, ఒబేసిటీ, హైపోథైరాయిడిజం పెద్ద ప్రమాదం. ఈ మూడిటికి తోడు ప్రీ డయాబెటీస్. డయాబెటీస్ వచ్చేది తర్వాత. ఎక్కువగా ప్రీ డయాబెటీస్లో ఉంటున్నారు జనాలు. ఇప్పుడు 11-12 కోట్ల మందికి షుగర్ ఉంటే 13-14 కోట్ల మంది ప్రీ డయాబెటిక్లో ఉన్నారు. సో ప్రీ డయాబెటిక్ వాళ్ళందరూ ఖచ్చితంగా మరి బరువు ఉన్నవాళ్ళు తగ్గాలి, ఇతర లోపాలు ఏదైనా వాళ్ళు సరిదిద్దుకోవాలి, అనేక జాగ్రత్తలు తీసుకుంటే రేపు వీళ్ళు డయాబెటీస్లోకి వెళ్ళకుండా ఉంటారు కదా. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు. సో మొత్తానికి అది విటమిన్ డి అనేది ఒక మనిషి శరీరంలో ఎంత కీలకమైనటువంటి అంశం అనేది కిరణ్ గారు చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా ఈ మధ్యలో వస్తున్నటువంటి చాలా సమస్యలలో కూడా విటమిన్ డి లోపం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా కనబడుతుంది. దాన్ని అధిగమించి ఖచ్చితంగా విటమిన్ డిని పొందేటువంటి దిశగా ప్రతి ఒక్క మనిషి కూడా కాన్సన్ట్రేషన్ చేయాలంటూ కూడా వారు చెప్తున్నారు.